ఆస్కార్ అవార్డు ఇచ్చేటోళ్ళు కూడా ముక్కు మీద ఏలేసుకొని బీరిపోయి చూడవలసిన డ్రామా చిన్నజీవి చిరంజీవి మొదలు పెట్టిరు. అన్నొక పార్టీ, తమ్ముడు ఇంకో పార్టీ. అన్న పార్టీని తమ్ముడు తిడతాడు, తమ్ముని పార్టీని అన్న తిడతాడు. పార్టీలనే తిట్టుకుంటారు కానీ అన్నను తమ్ముడు తిట్టాడు, తమ్ముడు అన్నం తిట్టాడు. అన్న మంచోడే గాని అన్నున్న పార్టీ బద్మాష్ అంటాడు. తమ్ముడు మంచోడే గాని ఆడు మద్దతు ఇస్తున్న పువ్వు గుడితే లఫంగా పార్టీ అని ఇద్దరిని ఒకరికొకరు పొగుడుకుంటా పార్టీలను తిడతారు. తమ్ముడు బీజేపీకే మద్దతు ఇవ్వాలని అన్న కోరుకుంటాడు, అన్న కాంగ్రెస్ లోనే ఉండాలని తమ్ముడు కోరుకుంటాడు. అందరు నీసినటోళ్లే గాని కోడి మాయమైనట్టు, ఇద్దరు మంచోళ్లే గాని ఈనటోడే హౌలేగాడు అన్నట్టు. కాంగ్రెస్ కో హటావో దేశ్ కో బచావో అని కళ్యాణాల పవన్ అంటుంటాడు గాని చిరంజీవి కో హటావో రాష్ట్ర కో బచావో అనడు. అన్న కూడా సేమ్. ఇట్లెందుకు చేస్తున్నారు వీళ్ళంటే రేపు పొద్దుగాల నరేంద్ర మోడీ నడినెత్తిల సుడి తిరిగి ప్రధానమంత్రి అయ్యేనా అంటే కొనిదల కుటుంబానికి తమ్ముని సేవల దక్షిణ కింద కొండంత అండ దొరికినట్టే. అట్లా కాకుండా ఉల్టా పల్టాయి చేయి గుర్తు జోరందుకుంటే ప్రజారాజ్యం అమ్మకందారుడు చిరంజీవి రూపంలో సేమ్ కొనిదల కుటుంబం లాభాల బాటలనే నడుస్తుంది. అంటే ఎవరు ఏండ్లున్నా చిరంజీవి కుటుంబానికి వచ్చిన నష్టం ఏం లేదు. నష్టం కాకుండా ఉండాలంటే ఇద్దరు శరోదిక్కు నిలబడాలి కాబట్టి ఈ డ్రామాకు పరదా ఉటాయించిండ్రు.